హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ ప్రత్యూష. ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన తెలుగు ప్రజలు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగ. మరి ఈ ఉగాదితో మనకి ఒక కొత్త నూతన సంవత్సరం ప్రారంభమవబోతుంది. ఈ నూతన సంవత్సరం మనం ఒక సెలబ్రిటీ ఇంట్లో జరుపుకోబోతున్నాం. ఆ సెలబ్రిటీ ఎవరో చూపిస్తారండి. ఆ సెలబ్రిటీ ఎవరో చెప్తా అన్నాను కదా, ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, యాంకర్ శ్యామ్లా గారు. మేడంతో మాట్లాడి అసలు మేడం స్టైల్లో ఉగాది ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. నమస్తే మేడం. హాయ్, హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ. మీకు కూడా, మీకు మీ కుటుంబ సభ్యులకి మా సిగ్నల్ టీవీ తరపున శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సిగ్నల్ టీవీ ఇష్టపడే వాళ్ళందరికీ, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, అలాగే తెలుగు వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వచ్చేసింది. ఈ రోజుతో నూతన సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది. కరెక్ట్. చాలా మంది ఉగాదిని చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మన తెలుగువారు. మరి మీ స్టైల్లో ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈ సంవత్సరం మీతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ప్లీజ్ కమ్. మేడం, ఈ పాలిటిక్స్ లైఫ్లో బిజీ అయిపోయారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. ఎందుకంటే ఎంత వీలైతే అంత వాళ్ళకి దగ్గరగా ఉండాలనేది నా ప్రయత్నం. సో ఇదొక ఈ మార్గంలో ఈ ఉగాది రోజున వాళ్ళందరితో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీ ద్వారా. ఉగాది అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. కరెక్ట్. మరి మీ స్టైల్లో ఉగాది పచ్చడిని ఎలా చేస్తారో మా సిగ్నల్ టీవీ ప్రేక్షకుల కోసం చూపిస్తారా? డెఫినెట్గా. అంటే నేను కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర, నాకు అలవాట్లన్నీ కూడా అటుపక్కవే ఉంటాయి. తెలంగాణ సైడ్ అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఉగాది పచ్చడి అంటే మామూలుగా మా సైడ్ ఉగాది పచ్చడి అంటే ఇలా పెడతాం. సో దాంట్లో వేస్తే అక్కడ ఉంటుంది. ఇక్కడ ఉగాది పచ్చడి ఏంటంటే లైక్ ఇలా తాగుతారు, కొంచెం పల్చగా చేస్తారు. కానీ నేను ఇప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మగారు ఎలా చేసేవాళ్ళో ఆ స్టైల్లో చూపిస్తాను. అయితే మన ఆంధ్ర స్టైల్లో చూపిస్తున్నాం. మేము అదే ఫాలో అవుతాము ఇంట్లో. సో అదే చేసుకుంటున్నాము. బట్ ఏ స్టైల్ అయినా ఏదైనా కూడా షడ్రుచుల సమ్మేళనం కాబట్టి అల్టిమేట్ గా ఉగాది పచ్చడి అంటే ఏ ట్రెడిషన్ కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. నాకు అలవాటు అయినది ఇది. సో అందుకని ఇది మీకు చూపిస్తాను ఇవాళ. ఓకే. సో మనందరికి తెలిసినట్టుగానే ఉగాది పచ్చడిలో 6 రుచులు. ఈ 6 రుచులు కారం, ఉప్పు, చేదు, కొంచెం వగరు, తీపి, పులుపు. సో అవి మనం మిక్స్ చేసేద్దాం. ఓకే. సో మేడం, మీరు బ్రాహ్మిన్స్ కదా, మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, అంటే శాస్త్రాల గురించి వీటి గురించి. ఇప్పుడు ఈ నూతన సంవత్సరాన్ని విశ్వావసునామ సంవత్సరం అంటున్నారు. దాని గురించి ఏమైనా పర్టికులర్గా రీజన్ ఏమైనా ఉందా? దానికి అర్థం ఏమైనా ఉంటుందంటారా? విశ్వావసు అలా అంత లోతుగా తెలియాలి అంటే మనం శాస్త్రాలు చాలా క్షుణ్ణంగా చదువుకుని ఉండాలి. నాకేదో దేవుడి సహస్రనామాల వరకు, వాటి వెనకాల అర్థాల వరకు, పూజలు పునస్కారాలు అంతవరకు ఐడియా ఉంది. కానీ ఇంత డెప్త్గా చెప్పగలిగేంత అంత పాండిత్యం నాకు లేదు. సో అది మనకి పెద్ద వాళ్ళు అయితే ఖచ్చితంగా పంచాంగ శ్రవణాల్లో అక్కడ చెప్తూ ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇప్పుడేదో లాస్ట్ టైం అన్నారు క్రోధినామ సంవత్సరం అంటే అంత కోపంగా ఉంటుందా, క్రోధం. ఇప్పుడు విశ్వవసునామ సంవత్సరం అంటే దీనికి అలా ఏమీ ఉండదు. నాకు తెలిసినంత వరకు ఎవరి జాతక చక్రాన్ని బట్టి, ఎవరి గ్రహస్థితిని బట్టి, ఎవరి యోగాన్ని బట్టి ఎలా ఉంటే అలా ఉంటుంది అంతే. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనం కోరుకోవడం తప్ప మన చేతిలో ఏముండదు. అంతే అయిందయ్యా. ఓకే. సో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. మామిడికాయ అంతా, కారం, ఉప్పు, తీపికేమో చెరుకు గడ. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మేము అరటిపండు వేస్తాము. ఈ అరటిపండుని మొత్తము మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ పని చేసేసుకుందాం, లేకపోతే తర్వాత మళ్ళీ మిక్స్ అవుతుంది. అవునవును. నార్మల్గా కొంతమంది ఏంటంటే కొన్ని చోట్ల వారి ప్రాంతాల బట్టి వాళ్ళు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కొందరు మనం కారం యూజ్ చేస్తాం, ఇంకొందరు పచ్చిమిర్చి యూజ్ చేస్తారు, అలాగే ఇంకొందరు ఈ మిరియాల పొడి ఉంటుంది కదా, ఈ మిరియాల పొడి కూడా యూజ్ చేస్తారు. కరెక్ట్. అవును. ఇప్పుడు మనం కారం యూజ్ చేస్తున్నాం. కారం వేయొచ్చు, పచ్చిమిర్చి వేయొచ్చు. మనకి ఏంటంటే జస్ట్ 6 రుచులు తెలియాలి అంతే. అలాగే మనం ఈ షుగర్ కి కొంతమంది బెల్లం కూడా యూజ్ చేస్తారు కదా. ఓకే, బెల్లం వేస్తారు. కానీ నేనేంటంటే చెరుకు శ్రేష్టము. మనకి తీపి అనగానే ముందు గుర్తొచ్చేది చెరుకు గడే కాబట్టి కొంచెం చెరుకు వేస్తాం. అండ్ అరటిపండు కూడా మనకి కొంచెం ఆ తీపిని యాడ్ చేస్తుంది.
నేను చేసేది చూసేంటో అరటిపండు లంబా లంబా అనుకోవద్దు, ఇది ఉగాది పచ్చడే. మా మా అమ్మగారు ఇలాగే చేసేవాళ్ళు, నేను అలాగే చేస్తున్నా. మా అత్తగారి సైడ్ కూడా డిఫరెంట్గానే చేస్తారు, ఇలా చేయరు. సో ఇదేంటంటే మా ఇంట్లో ఇలా అలవాటు అనమాట, అందుకని ఇంకా. అవును, కొందరు నార్మల్ గా చేతిలో వేసుకుని తినేలాగా కొందరు చేస్తుంటారు, కొంతమంది అవును. దీంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేద్దాం పులుపుకి. నార్మల్ గా ఉగాది పచ్చడిలో మనం షడ్ రుజులు అని అంటుంటాం కదా, వాటికి ఏమైనా రీజన్స్ ఉంటాయా? అంటే దానికి అర్థం ఏంటంటారు? లైఫ్ అంటేనే ఆల్ అన్ని సమ్మేళనం కదా. సో కాసేపు మనకి బాధ ఉంటుంది, కాసేపు మనకి కోపం ఉంటుంది, కాసేపు మనకి ప్రేమ ఉంటుంది, ఒకలా ఉండం కదా. సో జీవితం అంటే ఇలాగే ఉంటుంది అని ఒకసారి మనకి గుర్తు చేయడానికి, జీవితంలో అన్ని రుచులు ఉంటాయని గుర్తు చేయడానికి ఈ ఉగాది పచ్చడి సంవత్సరం ఫస్ట్ డే రోజున చేసుకుని తింటారు. సో ఇది నాకు తెలిసిన ఆధ్యాత్మికంగా అందరూ ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్పేటువంటి ఒక కారణం అయితే, సైంటిఫిక్గా కూడా చాలా రీజన్ ఉంటుందంట. అంటే ఈ టైంలో ఇప్పుడు మనకి హీట్ ఎక్కువగా ఉంటుంది, సో సమ్మర్ టైంలో మనం ఈ టైంలో కనుక కొంచెం ఈ మీరు అన్నట్టు కొంతమంది తీపికి బెల్లం వాడుతూ, ఆ బెల్లం వేసి కొంచెం నీళ్ళు వేసి పల్చగా చేసుకొని పానకంలాగా తాగితే కొంచెం బాడీ హీట్ అవుతుంది, బాడీ హీట్ తగ్గుతుంది. అలా సైంటిఫిక్ పరంగా కూడా అలా కూడా చెప్తారు. అది ఉగాది పచ్చడికైనా తర్వాత జరిగే రామ కళ్యాణం రోజైనా మనకి పానకం ఎందుకు ఇస్తారంటే ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్, కొంచెం మనకి బాడీలో ఉన్నటువంటి వేడి తగ్గడానికి ఆ పానకం అనేది హెల్ప్ చేస్తుంది. సో అందుకని. అండ్ వేప తినడం వల్ల ఈ టైంలో ఏంటంటే మనకి బాడీలో ఉండేటువంటి నులి పురుగులు కానీ, పొట్టలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి అంటారు. అండ్ ఉప్పు కారం ఫర్ టేస్ట్ యాడ్ చేస్తారని చెప్తారు. అండ్ సైంటిఫిక్ రీజన్స్ నేను చెప్పేది. అండ్ మామిడికాయలు ఏంటంటే ఇప్పుడిప్పుడే కొత్త మామిడికాయలు వస్తూ ఉంటాయి, సో సీజనల్ ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి అని చెప్తారు. కాబట్టి ద ఫస్ట్ మనకి ఇప్పుడు మాత్రమే దొరికేటువంటి ఆ మామిడి పండుని తినడం వల్ల కొంచెం వగరు, కొంచెం పుల్లగా పూర్తిగా టెంక పట్టిన కాయలు దొరుకుతాయి ఈ టైంలో. ఇంకా కొంచెం ఒక 1 month ఆగితే మనకి పచ్చడికాయలు కానీ అవన్నీ అప్పుడు దొరుకుతాయి. సో ఆ టేస్ట్ ఒకటి బాడీకి వెళ్తుంది. సో చెరుకు నుంచి ఫైబర్, సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా సైంటిఫిక్గా కూడా చాలా మంచిది అనేటువంటిది కూడా చెప్పేది మా అమ్మగారు. ఏదన్నా నాకు నాలెడ్జ్ అమ్మ దగ్గర నుంచే. అండ్ ఇందులో చెరుకు వేసేస్తున్నాను. ఇవేంటంటే తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటాయి చెరుకు. అలాగే మామిడికాయ ముక్కలు పులుపుకి. అలాగే ఈ ఉగాది రోజునే మనకి సీజన్ కూడా చేంజ్ అవుతుంది అంటారు కదా. సీజనా అంటే ఏదో వసంత ఋతువు మారుతుంది. సీజన్ అంటే వేరు, ఋతువు వేరు కదా. అంటే సీజన్ మనకి 4 seasons చెప్తారు, కానీ ఋతువులు మనకి 6 ఋతువులు ఉంటాయి. సో వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. కొత్త అమావాస్య, పాడ్యమి, ఎవ్రీథింగ్ అంటే ఇంకా ఆల్ న్యూ బిగినింగ్స్ అంటారు కదా, ఆ న్యూ బిగినింగ్స్ అనుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మీకు షూటింగ్స్ ఉంటాయి, నార్మల్ మీ షెడ్యూల్ ఉంటుంది, ఆ టైంలో మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఈ ఫెస్టివల్స్ వస్తే? షూటింగ్స్ టైంలో అంటే మాకు యాక్చువల్లీ షూటింగ్స్లోనే సగం పండగల ముందే అయిపోతాయి. ఒక 4 రోజుల ముందు, 15 రోజుల ముందు ఈవెంట్స్ అని మనకి ఇలా ప్రోగ్రామ్స్ అని ఉంటాయి కదా. సో అప్పుడు మాకు ఒక 15 రోజుల ముందే మాకు పండగలన్నీ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా ఆ రోజు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటాము. సో మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇవి ఫస్ట్ ఇదే ఐటమ్ వేయాలని అలా ఏమైనా రూల్? అలా ఏం లేదు, అరటిపండు తర్వాత వేస్తే మెదగదు కాబట్టి నేను కొంచెం ముందే వేసా అంతే. ఫస్ట్ ఇదే వేయాలి అలా ఏమీ లేదు. సో ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది పచ్చడి అంతా కూడా. సో దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం అండ్ అగైన్ కారంకి మిరియాలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఉగాదికి వేపు. సో ఇది నాకు చాలా ఫేవరెట్. ఇది కొంచెం కాడలు లేకుండా చూసుకొని వేసుకుంటే తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కొంచెం నార్మల్గా ఎలా తినలేరు వేపుని. వేప పువ్వు తెలుసా, అంటే నేను ఈ టైంలో దొరుకుతుంది కాబట్టి దాన్ని ఎక్కువ తెచ్చుకుని ఎండబెట్టుకుని పెట్టుకుంటా. సో అది కావాల్సినప్పుడు కొంచెం నేతిలో వేయించుకుని ఉప్పు కారం వేసుకుని అన్నంలో తింటే అదిరిపోతుంది అసలు.
వేప పువ్వు. వేప పువ్వు ఓహ్! చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. పిల్లలకి హెల్త్‌కి చాలా మంచిది, గట్ హెల్త్‌కి. ఓకే. సో, అంటే పిల్లలకి కూడా చిన్న చిన్న నులి పురుగులు అవి ఉంటాయి కదా! చిన్న పిల్లలకి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో, ఓకే. చాలా బాగుంటుంది. ఓకే. అయితే ఈరోజు మా కోసం ఉగాది పచ్చడితో ఇంకొక కొత్త వంటకం అయితే నేర్పించారు మా యాహ్! సిగ్నల్ అంటే టీవీ ఇవి జస్ట్ ప్రేక్షకుల కొంచెం కోసం. నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఎండలో ఎండబెడితే ఓ 2 రోజులు కొంచెం ఇవి కరకరలాడేలాగా ఎండలో ఎండిపోతాయి. మనకి ప్లేట్ మీద ఇలా వేస్తే సౌండ్ వచ్చేలా. ఓకే. వాటిని స్టోర్ చేసుకోవచ్చు. 1 ఇయర్ మొత్తం ఉంటాయి. హ్మ్. సో, ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు నెయ్యి వేసుకొని కొంచెం వేయించేసుకొని దాన్ని హ్మ్. తింటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఓకే. ఉప్పు, కారం వేసుకొని అన్నంలో ఫస్ట్ ముద్దలాగా హ్మ్. లైక్ మెడిసిన్ ముద్దలాగా తినాలి దాన్ని. ఎందుకంటే అస్తమానం కావాలనుకున్నప్పుడల్లా దొరకవు కదా ఇవి. హ్మ్. దొరికినప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే అండ్ కొంచెం వేప పువ్వు ఎక్కువ ఉండేలాగానే చూస్తాం మేము పచ్చట్లో. ఓకే. సో, చాలా మంది కొంచెం తక్కువ వేస్తారు గానీ అవును. ఇది వేప పువ్వు మన ఏమంటారు? వేప పువ్వు ఎక్కువ తగిలితే మనకి సంవత్సరం అంతా కష్టాలుంటాయి, చేదుగా ఉంటుంది అలా అంటుంటారు. యాక్చువల్‌గా నేనైతే నమ్ముతా. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ నా సెంటిమెంట్ ఏంటంటే ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పినట్టున్నా నేను. ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ నోటికి ఏ టేస్ట్ తగులుతుందో ఆ టేస్ట్ లాగా నీ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఉంటుంది అనేది నమ్ముతా అవును. నేను. అది ఏదో చిన్నపిల్లల ఆటలు అనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్. మళ్ళీ నాకు అనుకూలంగా వస్తేనే నమ్ముతా. నాకు అనుకూలంగా రాకపోతే మూఢనమ్మకం అని పెట్టేస్తా పక్కన. అంతే కదా! హ్మ్. మనకి ఏది కంఫర్ట్‌గా ఉంటదో తీసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు హ్యాపీగా ఉంటాం. హ్మ్. కొంచెం అంటే పువ్వు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. బావుంటుంది. అవునవును. అక్క అలాగే ఇప్పుడు మనం మీరు సడన్‌గా ముందు మంచి మంచి షోస్ చేసేవాళ్ళు, మంచి మూవీ లాంచెస్ చేసేవాళ్ళు. సడన్‌గా పాలిటిక్స్‌లోకొచ్చారు. బిజీ అయిపోయారు. ఇప్పుడు ఒకప్పుడు బుల్లితెర హీరోయిన్‌గా ఉండే మీరు ఇప్పుడు పాలిటిక్స్ హీరోయిన్ అనొచ్చా? పాలిటిక్స్ హీరోయినా? అమ్మో! పొలిటికల్‌గా హీరోలు, హీరోయిన్‌లు కొంతమందే ఉంటారు. వాళ్ళని అలాగే ఉంచాలి. మనం అక్కడికి వెళ్ళాలి అని ఆశ పడకూడదు. అంత పేరు తెచ్చుకోవాలి అనుకోవడంలో తప్పులేదు గానీ, ఆ స్థానాన్ని మనం లాక్కోకూడదు. అంతే. ఓకే. యాహ్! సో, ఎలా ఉంది మీ లైఫ్ ఇప్పుడు ప్రెజెంట్? ఉగాది పచ్చడిలాగే ఉంది. అంటే కొంచెం చేదు, కొంచెం తీపి, పులుపు, కారం అన్నీ కలగలిపి మొత్తానికి ఉగాది పచ్చడిలా ఉంది. హ్మ్. ఇప్పుడైతే పాలిటిక్స్‌లో బిజీ అయిపోయారు. మళ్ళీ మూవీస్‌కి కానీ, యాంకరింగ్ కానీ మళ్ళీ బుల్లితెర మీదకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్‌గా వస్తాను. డెఫినెట్‌గా చేస్తాను. వన్స్ ఏమంటారు ఇదొక గ్యాప్ అనుకోవచ్చు తప్ప ఇదేమి గుడ్ బై కాదు. హ్మ్. యాహ్! సో, ఓకే. అదే కావాలి మాకు కూడా. మా ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు ఒక స్క్రీన్ మీద చూస్తారా అని దట్ ఈస్ మై కోరుకుంటున్నారు. ప్రొఫెషన్. ఎప్పటికీ ఆ ప్రొఫెషన్‌లో ఉంటాను. మేబీ చిన్న చిన్న గ్యాప్స్ వస్తూ ఉండొచ్చు. బట్ డెఫినెట్‌లీ ఐ విల్ బి దేర్. ఓకే. ఓకే. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. మా అమ్మ అయితే ఇంకొంచెం ఎక్కువ వేసేది వేప పువ్వు. హ్మ్. బట్ యాహ్! మనం ఉగాది రోజు ఫస్ట్ ఉగాది పచ్చడే తినాలి అంటా ఉంటారు కదా! అవును. నువ్వు పొద్దున్నే ఏమన్నా తిన్నావా? ఏం తినలేదు. ఏం తినలేదా? ఆహా! మీరు ఉగాది పచ్చడి చేస్తారని. దేవుడా! ఓకే. సరే. ఈ సంవత్సరం అంతా నీకు, అందరికీ, నాకు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ. మీకు కూడా మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ కెరియర్ ఇంకా మళ్ళీ మీరు మూవీస్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. మీకు కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దా ఎలా ఉందో చూడు. ఫస్ట్ నేనేనా? ఫస్ట్ నేను చేస్తాలే మరి అన్యాయం నీ మీద. నైస్. మీకు ఏ రుచి తగిలింది కొత్త పండు ఫస్ట్? వేయచ్చు. ఫస్ట్ మీకు ఏ రుచి తగిలింది? పులుపు తగిలిందా? అయితే మీకు ఈ సంవత్సరం పులుపు అంటే ఎలా? అంటే దానికి అర్థం ఏంటి? ఎలా ఉండబోతుంది అంటారైతే? తీపి అంటే హ్యాపీనెస్, కారం అంటే కోపం అనుకోవచ్చు. వేప పువ్వు ఇస్ ద బెటర్ మూమెంట్స్ ఏమన్నా మనకి తగిలితే అది. పులుపు అంటే కట్టా మంచిగా మిక్స్డ్గా ఉంటుంది అనుకోవచ్చు. ఏమో అయితే మీకు ఈ సంవత్సరం పుల్లగా
మంచి- పుల్లగా ఉండబోతుంది అనమాట అయితే. ఒక్క నిమిషం నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఓకే, ఇక్కడైతే కుండల్లో చేసి అవును, ఇస్తారు. కొన్ని కొన్ని చోట్ల కొత్త కుండ కొని ఆ కొత్త కుండ కుండకి కొని పూజ చేస్తారు. చేసి Yeah. సంథింగ్ కంకణాలు అలా కట్టుకొని అవును. అలా అంటే చేస్తారు. నాకు తెలీదు అదంతా. అవును, ఈ తెలంగాణ సైడ్ మొత్తం అలానే అవునా? చేస్తారు. ఓకే, నాకు కూడా తెలీదు, మాది కూడా ఆంధ్రానే. దా. ఎక్కడ, ఏ ఊరు? మాది కడప. ఆహా, కడప బిడ్డవా నువ్వు? హ్యాపీ ఉగాది. సేమ్ టు అక్క. ఏ టేస్ట్ తగిలింది? నాకు కూడా పులిపే తగిలింది. నీకు కూడా పులుపు తగిలింది, అయితే పులుపు ఎక్కువైంది పచ్చళ్ళు. ఇంకోటి మంచి కట్ట మీటగా మామిడికాయ ముక్క, చెరుకు ముక్క. యా, చెరుకు మనం నములుతుంటే టేస్ట్ వస్తుంది కదా తీయగా. అందుకనే వేసేది. కొంచెం బెల్లం వేసినా కూడా చెరుకు కూడా అంటే కొంచెం క్రంచీ క్రంచీగా సాంప్రదాయంగా. యా, చూసారు కదా, ఇది ఈ రోజుటి ఉగాది పచ్చడి. ఇలానే చేసుకోవాలని రూల్ ఏం లేదు. మీ మీ దగ్గర మీ ఎలాంటి సాంప్రదాయం ఉంటుందో అలానే చేసుకోండి. కానీ మా స్టైల్లో, మా ఆంధ్ర స్టైల్లో ఇలా ఉంటుంది మా ఉగాది పచ్చడి. మరోసారి మన సిగ్నల్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.